అంశం పోయిన వారమే చెప్పిన గుర్తుందా? స్నానముల గురించి మాట్లాడుకుందాం రేపు వారమని. గుర్తుందామా? మరి స్నానం గురించి మనం మాట్లాడుకుంటూ ఉండగా ఆఖరికి మనకు కనపడేది ఏమిటంటే ఆ సదుపాయాలు. అవి ఏంటివంటే నీకున్న కీడు లేక శిక్ష, చెడు అంతా వెళ్ళిపోవాలా, బాధ అన్నీ వెళ్ళిపోవాలా. ఏం కలగాల? మేలు కలగాల. ఆ మేలు ఏమిటి తెలుసా? ఎప్పటికీ కూడా వాడనది, వాడిపోనది, ఎండనిది అదే పరలోకం, దేవుని యొక్క సన్నిధి, అదే దేవుని రాజ్యం, అదే రక్షణ ఆనందం దేవునికి ఇవ్వబోతున్నాడు. అంతేకాదు స్నానము ద్వారా రోగాలు కూడా బాగు చేయబోతున్నాడు. రోగాలు కూడా బాగు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి కీడు దేవుడు తీసేయబోతున్నాడు. గనక 7 స్నానాల గురించి మీకు చెబుతాను సమయాన్ని బట్టి. 7లో ఎన్ని వీలైతే అన్ని 40 నిమిషాలు దాటకుండా మీకు వాక్యం చెప్తాను. జాగ్రత్తగా వింటారా? దేవునికి మహిమ కలుగును గాక. వినాల్సిందే, వెనుకడే నష్టపోయేది మనమే. కనుక ఖచ్చితంగా వినాల్సిందే, నేర్చుకోవాల్సిందే, ఆ ప్రకారము చేయాల్సిందే. మొట్టమొదటిగా సహజ స్నానం. ఏ స్నానము? సహజ స్నానం. ఈ సహజ స్నానం గురించి మీకు అందరికీ తెలుసు. ఎందుకు చేస్తారు? సహజ స్నానము ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. ఒక్కొరు రోజుకు 3 సార్లు చేసేవారు ఉన్నారు. ఒక్కొరు గంటల సేపు రుద్దుకుంటూనే ఉంటారు బాత్రూంలో, గంటలు. కొందరైతే రోజుకు ఒక్కసారి చేసేవాళ్ళు ఉన్నారు. అది సందర్భాన్ని బట్టి 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఎక్కువ అంటే కూడా 10 నిమిషాలు దాటకుండా స్నానం చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు చాలామంది ఉంటారు. ఇదే కరెక్ట్. మరీ గంటల సేపు చేసి కూడా కరెక్ట్ కాదు. మరీ తొందరగా ఊరికి నీళ్ళు దిగపోసుకొని మనం తుడుచుకొని వచ్చినామనుకో, మన మురికి అంత ఆడ ఉంటుంది చెప్పండి? ఒంట్లో కాదు, ఒంట్లో సగము తుడుచుకొని టవాల సగం ఉంటుంది. అంటారా కాదంటారా? మురికంతా ఒంట్లో ఉంటుంది. అది మనం తుడుచుకుంటాం, బాగా రుద్ది టవాలతో బాగా అన్నబెట్టి రుద్దుతాం. కొందరు అది కూడా రుద్దరు. తేమ నువ్వు గంటల సేపు రుద్దు, తేమ మన మీద ఉన్నింది అనుకో, ఆ నీటిలో మట్టి ఉంటుంది. ఆ తేమ తుడచకపోతే ఆ మట్టి మన శరీరం మీదనే ఉంటుంది. ఎన్ని సార్లు స్నానం చేయి, ఎంత చెప్పన్న స్నానం చేయి, గిరికుండా ఉండాల్సిందే వాళ్ళు. అందుకే బాగా తుడుచుకోండి. స్నానం చేయడమే గొప్ప కాదు, తుడుచుకోవడం ఇంకా చాలా అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే యేసు ప్రభువారు స్నానము చేసిన వాడు పాదాలు కడుక్కుంటే చాలని పాదాలు ఆయన కడిగి మళ్ళీ ఏం చేసినాడు? తుడిచినాడు. స్నానం చేయాలా, కడుక్కోవాలా, తుడుచుకోవాలా. తుడుచుకోవాలి ఒక తేమలోనే మట్టి ఉండి, ఆ మట్టి మళ్ళీ మన శరీరం మీద మట్టిగా తయారైపోయి ఆ తేమ మనకు జల పెడతా ఉంటుంది. దీని గురించి చాలా మంది తెలియదు, నేను తెలుసుకొని చెప్తా ఉంటా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది షాంపులు కావాలంటే రకరకాల షాంపులు పోస్తారు. పోసి దాని మళ్ళా నీటితో శుభ్రంగా కడిగేది శరీరం పైన. ఆ శుభ్రంగా షాంపు కడగలేదు అనుకోండి, 1-4 సార్లు నీళ్ళు పోసి ఆ షాంపే దాంట్లో యాసిడ్ ఉంటుంది. మురికి తీసేసే యాసిడ్ షాంపులు ఎక్కువ. ఆ యాసిడ్ మన శరీరం మీద ఉండి దాన్ని శుభ్రంగా కడిగేయకపోతే ఏమైతే తెలుసా? యాసిడే మనకు రోగంగా మార్చేస్తుంది మన చర్మాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లారా, నేను చిన్నప్పుడు నేర్చుకున్నాడు కాదు, అనుభవంతో నేర్చుకుని మీకు చెప్తాను ఈ మాటలన్నీ కూడా. గనుక సహజ స్నానం వాస్తవానికి ఏం చేస్తుందంటే మన శరీరం పైన కంపు కొట్టి మురికంతా తీసేస్తుంది, కంపు లేకుండా చేస్తుంది. ఆ చెమట ఉంటే అలర్జీ బాడీకి, గబ్బే కాకుండా ఏదో అన్నట్లుగా ఉంటుంది. ఏదో ఒక మన శరీరం అంటే మనకి విరక్తి కలిగిస్తూ ఉంటుంది. అందుకే స్నానం చేస్తాం. స్నానం చేసినాక ఏం కలుగుతుందంటే నిజంగా మనసుకు ప్రశాంతత దొరుకుతుంది, శరీరానికి కూడా చాలా వరకు తేలికగా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే స్నానము కొందరు ఏం చేస్తారంటే రోజుకు ఒక్కసారి చేస్తారు, కొందరు 3 సార్లు కూడా చేస్తారు. తప్పేం లేదు, చేయొచ్చు. ఎందుకంటే పొద్దున్న లేచి స్నానం చేసి మళ్ళా మధ్య అక్కడక్కడ తిరిగి వచ్చి ఆ ఇంటికి వచ్చిన స్నానం చేసి భోజనం చేస్తే బాగానే ఉంటుంది. కానీ సమయం సరిపోదు కాబట్టి
సందర్భాన్ని బట్టి చేసుకుని వెళుతూ ఉంటారు. మంచిదే దేవుని పిల్లారా. ఇంకా రెండో స్నానము ఏమిటంటే బాగా గమనించండి, పాపాన్ని కలిగించే స్నానం. ఏ స్నానము? బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి స్నానాల గురించి. మీకు ఏడే చెప్పాలనుకున్నా వీలైతే ఇంకా తక్కువే చెప్తాను, టయాన్ని కుదిర్చి 40 నిమిషాలు దాటకుండా. రెండోది పాపాన్ని కలిగించే స్నానం. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం అనుకుంటా అక్కడ ఉంటుంది. దావీదు నిద్రలేస్తాడు, లేచి సాయంకాలంగా, అదే మధ్యాహ్నం పడుకుంటారు కదా, ఇలా సాయంకాలంగా నిద్ర లేచి ఇంటి మీద అట్లా తిరుగుతూ ఉంటాడు. మత్తు బయట అట్లా తిరుగుతూ ఉంటే ఆ టైంలో పక్కన ఇంటి కింద, ఏం రాజు కదా దావీదు, కానీ ఇంటి పక్కన మరి ఊరియా తన సైనికుని భార్య స్నానం చేస్తూ ఉంటుంది. ఆ స్నానం చేసినప్పుడు ఆ మీద భ్రమపడి ఎంతమంది ఆయనకు భార్యలు ఉన్నా కూడా ఆ దాసుడైనటువంటి ఊరియా భార్యను ఆ స్నానం చేసినప్పుడు చూసినందున పాప పేరేపన కలిగి తనంటికి పిలుచుకొని పాపం చేస్తాడు. చూసారా, చాలామంది అవమానాలు, శ్రమలు, ఇబ్బందులు, చిక్కులు, ఆ ఇంట్లో అసమాధానము ఇదంతా ఉంటుంది. దీన్ని బట్టి బాధపడుతూ ఉంటారు. ఎందుకైనా ఇలాగ అనుకుంటూ ఉంటారు, ఎందుకో అని తెలియదు. కానీ ఇప్పుడు వాక్యం తెలియపరుస్తా ఉంది, స్నానం. ఏ స్నానము? పాపాన్ని కలిగించే స్నానం. అంటే ఆ స్నానం చేస్తుంటే ఈయన కళ్ళతో చూసినాడు, కళ్ళతో పాపం చేసినాడు మొదట. ఆ తర్వాత సైనికుని భార్యను కూడా ఆలోచించకుండా నన్ను కాపాడుతూ నా దేశాన్ని నాకు బదులుగా పణాలకి అర్పించే సైనికుని భార్య కూడా ఆలోచించకుండా ఆ కళ్ళ కావంతో పాపం చేసినాడు. ఆ పాపం చేసిన తర్వాత ఆయన ఎంత నష్టపోయినాడో ఆయన చరిత్ర సున్నితంగా మీరు బాగా చదివినట్లయితే బైబిల్ గ్రంథాన్ని, ఆయన చరిత్ర అంతా కూడా మీకు అర్థమైపోతుంది. ఆయనకి ఎంత నష్టం కలిగిందో, ఎంత అవమానం కలిగిందో, ఎంత బాధ కలిగిందో, కుటుంబంలో ఎంత చిచ్చు వచ్చి పడిందో ఆయన మీద, దేశం మీద ఎంత అరేషం కలిగిందో. దేని పిల్లారా, ఈ రోజు కూడా తెలియని వారు ఆయన యొక్క పాపాన్ని గురించి ఎంత చెడుగా చెప్పుకుంటున్నారు దేవుని గురించి. మరి చాలా వరకు నిజంగా బైబిల్ చదివిన వారికి అర్థమవుతుంది కనుక మీరు చదవాలని తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా రెండోది, ఎలాగా ఎవరిని స్నానం చేస్తే చూస్తారేమో, నేను స్నానం చేస్తే చూస్తారేమో అనే భయంతో స్త్రీ పురుషులు స్నానం చేసే వాళ్ళు జాగ్రత్తగా చేయాలి, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా. స్త్రీ కానీ పురుషులు కానీ, ఎందుకంటే అక్కడ స్త్రీలు పురుషులు కూడా చాలా మంది స్నానం చేస్తామంటే అందమైన వారు వాళ్ళని చూసి భ్రమపడే స్త్రీలు చాలా మంది ఉంటారు. ఎందుకంటే నేను అప్పుడు పల్లెల్లో స్నానం చేసేవాళ్ళము, మాకు పారు కూడా ఉండేది. ఆ పారు కూడా ఒకసాట పడిపోయింది, ఏడంటే బాత్రూమ్ కానీ. అది ఎంత టైం పెట్టా కూడా పోలే, కానీ మగవాళ్ళం కదా అని చెప్పి ఆ రోజుల్లో లోకంలో ఉన్నాం కాబట్టి నేను స్నానం చేస్తూ వచ్చిన అప్పుడప్పుడు. కానీ ఆ టాకు ఊర్లో వెళ్ళిపోయింది, పలానోడు స్నానం చేస్తూ ఉంటాడు. నేను ఇలాగ కాదు, అప్పుడు వయసులో చాలా అందంగా ఉండేవాని. ఒక్కో తోడ ఇంతంత లావు ఉంటుంది, ఒక రెడ్డ ఇంత లావు ఉంటుంది. ఎంత అందంగా ఉందో ఏమో, ఆ అందము ఆడ దాచుకోకుండా ఆడ స్నానం చేస్తుంటే ఎంతమంది చూసి భ్రమపడతా ఉంటారని ఒక ఆమెపై ఇంకొక ఆయన చెప్పుకుంటే ఆయన వచ్చి మా భార్యతో చెప్పింది, ఇసాగోళమ్మతో. ఆయన వచ్చి నాతో చెప్పింది ఎలాగంటానే. అప్పుడు నాకు చాలా బాధ కలిగింది, అయ్యో నేను తప్పు చేస్తున్నాను దేవుని నమ్ముకోకపోయినా కూడా. అయితే ఎవరు అలాగే చెప్తా ఉంటారంటే భ్రమపడి వారితో పాపం చేయాలనుకున్న వాళ్ళు చెప్తా ఉంటారు, నాకు అనుభవం చెప్తాను. ఎందుకంటే అలాగే చెప్పిన వారిని బట్టే ఇసాకమ్మ వాళ్ళమ్మ చనిపోవడం జరిగింది. మా అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా గొప్పతనం గురించి నేను చెప్పడం కాదు, ఎలాంటి స్నానాల వల్ల పాపాలు కలుగుతాయి మీకు రుజువు చేస్తున్నాను నా యొక్క జీవితంలో అనుభవాన్ని. అందుకే ఈరోజు సామాన్యంగా తేలిన ముందర ఈ వయసులో కూడా నేను సట్టు లేకుండా బయటికి రాను, కనీసము టవలను కప్పుకోకుండా బయటికి రాను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ వయసులో కూడా కొంతమంది వయసులో ఉన్న వారు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారంగా స్త్రీలు చేస్తూ ఉంటారు. ఎవరు చూస్తారు కూడా పురుషుడు ఎంతమంది స్త్రీలు చూస్తారో స్నానాలు చేస్తూ ఉంటారు. కనుక
ఈ పాపము కలిగినట్లు ఎటు వారు కనపడకుండా మన దేహాన్ని స్నానం చేసేవారుగా ఉండాలని మీకు తెలియపరుస్తున్నాను ఒక ఆత్మీయ తండ్రిగా. అవసరం అంటారా కాదంటారా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే మీకు చాలా మంది చాలాసార్లు చెప్పింట, ఒక దైవ సేవకుని భార్య ఆ భర్త కళ్ళ చూస్తూ రోంత కేర్లెస్గా బాత్రూమ్ నుంచి అదే బయట బాత్రూంలో ఉన్నప్పుడు ఆ బట్టలు ఇప్పిందంట ఆ స్నానం చేయడం కోసం. అంటే నా భర్తే కదా చూసేదని. దూరంగా మనిషి పెట్టి చూడకుండా ఆ దూరంగా ఇద్దరు వ్యక్తులు పోతా ఉన్నారంట. ఆ దైవ సేవకుడు చాలా బాధపడిన సందర్భాల్లో నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆ బట్టలు ఇప్పింది ఏరే ఇద్దరు వ్యక్తులు చూసి ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు ఆమెను మరీ ఫాలో అయితే వచ్చాడంట. అది భర్తగా చూసి చాలా బాధపడినాడంట. దైవ సేవకుడు కొట్లాడదామంటే కొట్లాడలేడు, రకరకాలుగా బాధ. చూస్తున్నారా? మనం చేసే స్నానము చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా భయంతో చేయాలి, చాలా భయంతో జాగ్రత్తగా చేయాలి. నన్ను చూసి ఎవరైనా ఏ పాప పేరేపన కలుగుతుందేమో అని చాలా మరుగుగా చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎందుకు అలా చేయాలని చెప్పేసి భయం కలుగుతుందంటే, దావీదు ఆ స్నానము ద్వారా చేసిన పాపాన్ని బట్టి ఎంత నష్టపోయినాడో తెలుసుకుంటే అప్పుడు భయపడతారు, లేకపోతే భయపడరు. అది తెలుసుకోకుండా స్నానం చేశాను అనుకోండి, అలాంటి పరిస్థితి ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బాధపడినంత వరకు బోధ కలగదంట. ముందే మీకు బోధ కలిగితే, మీకు బాధ రాకూడదని దావీదు లాంటి బాధ నాకు రాకూడదని తెలుసుకొని మీకు కూడా చెప్తాను. మీరు జాగ్రత్తగా ఉండాలా లేదా? ఇంకా చెప్పాలంటే నా పెళ్లి కాక దానికి ఒక సాక్ష్యం విన్నా. ఒక ఇంటికి పోతే క్యాస్ట్ వేరే కానీ పల్లెల్లో వదిన అన్న అనుకుంటూ అంటారు. పెద్ద ఆయమా ఆ మాట మీద నాయన మా పిల్లోని భార్య వెళ్ళిపోయిందంట అని ఎవరమ్మంటే అదే మా చెల్లెలు మరిది కోడలు. నీకు తెలుసు కదా, పార్థసారథి పిల్లోడు ఆ పిల్ల భార్య వెళ్ళిపోయిందంట. ఏంటికి వెళ్ళిపోయిందమ్మా అంటే, వాడు కొయ్యేట్లో ఉన్నాడు నేను. ఆ కొయ్యేట్లో ఉన్నప్పుడు ఆ పలాని దుర్గా అది ఉంది కదా కడపలో, దాని ఎదురుగా ఒక ఇల్లు తీసి ఇంట్లో పెట్టిపోయినాడు. ఆ కొయ్యేటికి పోయినప్పుడు ఆ దుర్గా కంపెనీలో పనిచేసే అంతా కూడా పిల్లలందరూ ముందర ఏమో ముందరకు వచ్చేదంట, అట్లా ఆ ఓణి తీసేదంట, బయట అట్లా తీసేదంట, అట్లా చేసేదంట. అట్లా ఓరో 2 రోజులు చూసి చిన్నగా పనిచేసే పిల్లల్లో ఆ రూమ్లోకి పోతా కోయటంత వరకు ఇలాంటి తప్పులు జరిగినాయంట. ఇంకా ఉప్పు తిన్న ప్రాణం కదా, వాడు వచ్చినా కూడా కొంతమంది ఇరుడంగా పోయి రాలేశారంట. అది భర్త తెలిసిందంట. ఆ భర్తంగా కాల్చిన చెర పెట్టుకుంటాడా? పెడతాడు కదా, వాక్యంలో ఉంటుంది. అలా తప్పు జరిగిన తర్వాత ఎన్ని బహుమానాలు ఇచ్చినా కూడా అతను సమాధానం పొందడంట. ఆ కోపము అన్ని కోపాల కంటే ఎక్కువ కోపం ఉంది. నిజంగా ఒక భర్తగా నేను ఒక భార్యకు భర్తగా అనుభవం చెప్తున్నమాట. అది చాలా కోపం కనుక అది ఏం చేస్తుంది? భార్య భర్త విడదీస్తుంది, పరిపూర్ణంగా చంపనైనా చంపుతుంది. కనుక జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క పాపము జరగకుండా మనము స్నానం చేసి మన వస్త్రమును మనము కాపాడుకునే వారిగా ఉండాలని మనము చాలా జాగ్రత్తగా కూడా తెలియపరుస్తున్నాను. ఇంకా 3, తన తప్పుకు తగిన శిక్ష పొందవలసినదే అని తెలుసుకున్న స్నానం, తెలియజేస్తున్న స్నానం. 2 సమయంలో 12వ అధ్యాయము 20వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తప్పుకు తగిన శిక్ష ఎంత అనేది నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడుతున్నాడు. 2 సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతూ మరి 3వ వచనం నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చి ఏమంటాడంటే, దేవుని పిల్లారా, మరి అక్కడ స్నానాల గురించి రాయబడి ఉంది 20వ వచనంలో. అయితే 1వ వచనం నుంచి మనం చదివితే అంత అర్థమవుతున్న శిక్ష ఎంత అనేది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఇళ్ళకి వెళ్ళి తెలుసుకోండి. ఆ శిక్ష నాతాను ద్వారా దేవుడు చెప్పి పంపిన శిక్ష ఎంత అంటే అధ్యాయంలో అడవరకు ఉంటుంది. 20 వచనాలు చదివితే దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గురించి అంతా చదివితే ఆయన పొందిన శిక్ష యథార్థంగా కనబడుతుంది. అక్కడ చెప్పింది మాత్రమే.
ఇంకా 4వ స్నానం, దేవునికి మహిమ కలుగును గాక. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. ఇది వివాహం కొరకు చేసిన స్నానము. ఏ స్నానము? వివాహం కొరకు చేసిన స్నానము. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఎవరు రూతు? దేవుడు తెలియని అన్యురాలు. కానీ నయోమి కొడుకు వివాహం చేసుకుని చిన్న కుమారుడికి. కానీ 2 కుమారుడు చనిపోయారు. 2 కోడళ్ళకు కూడా, అమ్మ మీరు వెళ్ళండి, నా దేశం వెళ్తున్నాను, మీ తల్లిళ్ళకి వెళ్ళి మీరు పెళ్లి చేసుకుంటే పెద్ద కోడలు వెళ్ళిపోయింది. ఆ చిన్న కోడలు అయినటువంటి రూతు, ఆమె అత్త నిన్ను నన్ను మరణం తప్పక ఇంకేది కూడా వేరు చేయడానికి వీలు లేదు, నన్ను నీతో రావద్దని చెప్పొద్దని చెప్పంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ చెప్పుకుంటే ఆఖరికి ఆమెను వెంబడిస్తుంది. ఆమెను వెంబడించిన తర్వాత ఒక గొప్ప వ్యక్తితో, గొప్ప మనసు కలిగినటువంటి బోయజుతో వివాహం జరుగుతుంది. ఆ వివాహం కొరకు మరి ఆమె ఏమి చేయాలనేది అత్త నేర్పి చెప్పి పంపిస్తుంది. పంపినప్పుడు మరి ఆయన కళ్ళములో నిద్రపోయే సమయంలో వెళ్ళి మరి చేయవలసిన పని చేస్తుంది. దాని గురించి అక్కడ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చదవడమా అర్థమయ్యేదిగా 3వ వచనం. 3:3 నీవు స్నానం చేసి తైలం రాసుకొని. ఏం చేయాలంట? స్నానం చేయాలా, తైలం రాసుకోవాలా? నీ బట్టలు కట్టుకొని ఆ కలములకు వెళ్ళము. అప్పుడు అన్నపానములు పుచ్చుకుంటే సాలించిన తర్వాత అంతవరకు అతనికి మరుగయ్యుండుము. అతడు పండుకున్న తర్వాత ఆ స్థలమును గుర్తిరిగి లోపల పోయి అతని కాళ్ళ దగ్గర ఉన్న బట్ట తీసి నువ్వేం చేయాలా? అక్కడ పండుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది లోకరీతిగా చూస్తే ఇదంతా కూడా అత్త తప్పు చేయించిందని చెప్పేసి అంటారు చాలా మంది. ఇది వీడియోలు కూడా వింటూ ఉన్నారు. కానీ ఇది తప్పు కాదు. ఇది నిజంగా లోక కళ్యాణం కొరకు ఒక క్రైస్తవుడు చేయవలసిన పని. క్రైస్తవులు కాకపోతే క్రైస్తవులుగా మారవలసిన అవసరం ఉందని చెప్పడానికి దేవుడు జరిగించిన కార్యం ఇది, ఈ వివాహం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేసిన తర్వాత బోయజు పద్ధతిగా మరి దేవుని యొక్క మాట ప్రకారంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. ఎవరాయమా? విధవరాలు, భర్త చనిపోయినాడు. అయినా కూడా పెళ్లి కాని వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె వివాహం జరగడానికి కారణం ఏమిటంటే నీకు సింపుల్గా చెబుతున్నాను. జనరల్గా ఆమె ఒకటి దేవుని తెలుసుకునింది. అందుకే నీ దేవుడు నా దేవుడు అంటుంది. ఆమె చరిత్రను చదివితే మీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 2 వెంబడించింది అత్తను, దేవుని యొక్క బిడ్డను. 3 స్థిరంగా ఉన్నది. కొంతవరకు నువ్వే నా దేవుడని, నీ ఈ సంఘమే నా సంఘమని, నీవే నా సేవకుడు, నీవే నా గురువు అని విడిచెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఆమె విడిచెళ్ళిపోకుండా స్థిరపరుచుకునింది. 4 అత్త మాటలు వినిందా లేదా? వినింది. 5 ఏం చేసింది? బోయజు పాదాల దగ్గర ఉన్నది. 6 అడుగుతా ఉంది బోయాజును. దేవునికి మహిమ కలుగును గాక. 7 దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క మాట్లాడుతూ ఉంది బోయజుతో. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అడిగిన ప్రతిదానికి జవాబు కూడా చెబుతా ఉంది, మాట్లాడుతూ ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది? వివాహం జరిగింది. దేవుని పిల్లారా, ఈరోజు లోక కళ్యాణం కోసం దేవాది దేవుడు ఈ లోకానికి వస్తాడని అన్ని గ్రంథాల వారు ఇంచుమించు చెబుతూ ఉన్నారు. కానీ ఆ లోక కళ్యాణం కోసం మనుషులు ఏమి చేయాలో తెలియకుండా ఉన్నారు. గనుక ఏమి చేయాలో ఇక్కడ మనకు తెలియబడతా ఉంది. మనం కూడా ఏం చేయాలి? 1 రూతులాగా స్నానం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలి? స్నానం చేయాలి. ఏ స్నానము? దేవునికే మహిమ కలుగును గాక. మన తర్వాత పాయింట్లు చదువుకుందాం, టైం ఉంది కాబట్టి. ముందు దేవుని తెలుసుకోవాలి, స్నానం చేయాలి. ఆ తర్వాత దేవుని తెలుసుకోవాలి. 2 తైలంక 2 వెంబడించాలి, అది అభిషేకం సంబంధం. 3 స్థిరంగా ఉండాలి.
4 అత్త మాటలు విన్నట్లు సంఘం చెప్పే మాటలు వినాలి. 5 బోయేజు పాదాల దగ్గర ఉన్నట్లుగా మరి దేవుని పాదాల దగ్గర ఉండాలి. ఎందుకంటే సృష్టిలో మానవులందరికీ భర్త ఎవరు చెప్పండి? దేవుడు. యెషయా గ్రంథం 54 అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ఆయన లోక కళ్యాణం కోసం వచ్చినట్టు లోకంలో మానవులను కళ్యాణం వివాహం చేసుకొని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర ఉండాలి, యేసుప్రభు పాదాల దగ్గర. 6 అడిగినట్లు మనం కూడా ప్రార్థించే వారుగా ఉండాలి. ప్రభువా, లోక కళ్యాణం కోసం సిద్ధపడాలి. దానికోసం ఏమైతే ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన నేర్చుకొని సంఘాలతో కలిసి నేర్చుకుని చేసేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 7 దేవునితో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడతాడు. అందుకే దేవుడు మనతో మాట్లాడడం కోసము దైవజనుల దేవదాసయ్య గారు మనకు ఒక సూక్ష్మ ప్రార్థన చెప్తున్నాడు. ప్రార్థనలు రకరకాలు ఉంటాయి, దాంట్లో సూక్ష్మ ప్రార్థన అదేమిటి చెప్పండి? దేవా, నాకు కనపడము, నాతో మాట్లాడము. దేవా, అందరికీ కనపడము, అందరితో మాట్లాడము. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఇసాకు మరి మానసాల వివాహం జరగడానికి కారణం ఏం చెప్పండి? దేవుడు మాట్లాడమే. మొదట నాతో, తర్వాత అరుణమ్మతో, తర్వాత ఇసాకుతో, తర్వాత అరుణమ్మతో, ఆ తర్వాత మరి దేవరాణమ్మతో, ఆ తర్వాత మానసతో, ఆ తర్వాత అనుమానించిన ఎవరితోమా? తేజేశ్వరితో కూడా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగే దేవుడు కనపడతాడు, మాట్లాడుతున్న విశ్వాసముతో మనము దేవునితో మాట్లాడే వారిగా ఉండాలి. ఏమని? దేవా, నాకు కనపడు, నాతో మాట్లాడయ్యా, నా తప్పును సరిదిద్దయ్యా అని రకరకాలుగా దేవునితో మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 5వ స్నానం ఏమిటిదంటే మనము చేయవలసిన స్నానం ఏదంటే ఉదక స్నానం. ఎఫెసీ 5:27 ఉదక స్నానం. ఉదకం అంటే నీరు. నీరు బైబిల్లో 2 రకాలు కనబడుతుంది మనకు. ఎక్కడంటే చాలా చోట్ల. అందులో ఒక చోట సమరయ స్త్రీ దగ్గర యేసు ప్రభువారు ఆ యాకోబు దగ్గర ఉన్నప్పుడు సమరయ స్త్రీ వెళ్ళినప్పుడు ఏమడుగుతాడైనా? దాహం ఇమ్మని చెప్పి అడుగుతాడు. అయ్యా, దాహం ఇవ్వకూడదు అంటున్నామా? కానీ ఆమె తెలియని దాహం ఉందని చెప్పి తెలియదు. ఆ దాహం ఏమిటిది? దేవుని యొక్క మాటలే దాహం. ఆ దాహం ఇవ్వగానే, దేవుని మాట ఇవ్వగానే ఆమె ఎన్ని పాపాలు విడిచేసింది? 6 పాపాలు విడిచేసింది. ఎన్ని పాపాలు? ఎవరికీ తెలియకుండా చేసి 6 మందితో చేసే పాపాన్ని అప్పటికప్పుడు విడిచేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా పాపం చేయకుండా, ఈ పాప స్నానం మనిషికి కలగకుండా ఉండడానికి దేవుడు ఏం చేసినాడు? ఎఫెసీ 5:27లో మరి ఉదక స్నానము చేయడానికంటే వాక్యముతో స్నానము చేయడానికి ఆయన ఏం చేశాడు? దేవుని పిల్లల తన్ను తాను అప్పగించుకున్నాడు. సిలువలో అప్పగించుకుని మనకి ఏమి ఇచ్చినాడు? ఆ ఉదకాన్ని ఇచ్చినాడు, ఇక వాక్యాన్ని ఇచ్చినాడు. నా పాపల కోసం ఈ లోకానికి వచ్చి ఆయనకి ఆయన సిలువలో అప్పగించుకొని చనిపోయి తిరిగి లేచెను. ఒక భర్త పెట్టలేడు ప్రాణము, నా దేవుడు పెట్టినాడని భార్య భర్త ఇద్దరు కూడా తెలుసుకొని ఈ యొక్క వాక్యం లేకపోతే భర్త ఏమంటాడు? భార్య ఏమంటుందంటే, నన్ను ప్రేమించి నువ్వు తెచ్చిపెట్టాలయ్యా అంటుంది భార్య. భర్త ఏమంటాడు? నేను చెప్పిన నోరు మూసుకుని వినాలి అంటాడు. అంటారా అనరా? అందుకే దేవుడు ఏం చేసినాడు? మీ ఇద్దరికి నేను భర్తను ఏమంటాడు? నా భార్యకు నాకు ఇద్దరికి నా దేవుడు భర్త అంట. భర్తగా ఏం చేసినాడు? సంఘమునకు శిరస్సైన క్రీస్తు ఏం చేసినాడు? తన్ను తాను అప్పగించుకున్నాడు. అలాగే భర్త భార్య ఇద్దరికి ఏం చేయాలా? ఈ దేవునికి అప్పగించుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కుటుంబం కోసం దేవునికి అప్పగించుకుని దేవుడు చెప్పింది చేస్తా ఉంటే అప్పుడు నీ కుటుంబం కలగ చేస్తుంది. బిడ్డలతో శ్రమలు ఉండవు, భార్యతో శ్రమ ఉండదు, భర్తతో శ్రమ ఉండదు. అది లేకుండా నా పాటికి నేనంట నువ్వు చెయ్యి అని చెప్పి భార్యని, నా పాటికి నేనంట నువ్వు చెయ్యని భర్తని, వీళ్ళిద్దరి మధ్య పిల్లలు ఏమవుతారు? డిప్రెషన్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోకూడదంటే ఏం చేయాలా? భర్త భార్య ఇద్దరు
క్రీస్తుకు భార్యగా క్రీస్తుకు లోబడి చెప్పిన మాట వినాలి, క్రీస్తు ప్రేమను పొందుకోవాలి, ఆ ప్రేమను బిడ్డలకు పంచిపెట్టాలి. అయ్యో మా అమ్మ నాయన ఇరుగుపురి వారి కంటే ఇంత ప్రేమతో మమ్మల్ని చూసుకుంటున్నారు, ఈ ప్రేమ యానించి వచ్చింది, యానించి నేర్చుకున్నారు ఇల్లు యేసుక్రీస్తుని గురించి అని చెప్పి తెలుసుకొని అప్పుడు యేసుక్రీస్తుకు వాళ్ళు కూడా లోబడి ఉంటారు. యేసుక్రీస్తుకు లోబడి ఉన్నప్పుడు బిడ్డల నుంచి కానీ, భర్త నుంచి కానీ, భార్య నుంచి కానీ సమస్య ఉండనే ఉండదు. అర్థమైందమ్మా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది లేకుండా ఏం చేస్తా ఉంటారు? చదువుకున్నైతే నేను గొప్ప చదువుకున్నదాన్ని, నువ్వు నాకంటే ఏం చదివినావయ్యా, నువ్వేం గొప్ప, ఒకరికొకరు అనుకుంటా ఉంటారు. అలాగే ఈ లోకంలో కొంచెం తెలివిన నేను చెప్పి అనుకుంటా ఉంటే బిడ్డలు విని మీకంటే మేము తక్కువ అని చెప్పేసి వాళ్ళు చేసే పనులు చేస్తూ ఉంటారు. కనుక క్రీస్తుకు మనము లోపడాలి, క్రీస్తుకు అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని పిల్లారా అక్కడ ఉదయ స్నానం గురించి చెప్పబడుతుంది. రెండోది ఎబ్రీ రాసిన 10:22 మాట కనబడుతుంది. అదంటే నిర్మలమైన ఉదక స్నానము చేసి ఆయన సన్నిధానము చేరదాము అనేది ఉంటుంది. ఇంకా మూడో మాట గురించి చూస్తే పునర్జన్మ గురించి రాయబడి ఉంటుంది. అదే తీతుకు రాసిన పత్రిక 3:10 పౌలు గారు చెప్తారు. ఏది పునర్జన్మ అంటే కొత్త జన్మ. అదే నూతనంగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని నిత్య నువ్వు పొందలేమని యోహాను అంటాడు కదా 3వ యోహాను సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. 3 మాట అంటూ పదాలు ఏమంటాడు? యేసునందు విశ్వాసం ఉంచిన వాడు నశించక నిత్య జీవం పొందును. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి నిత్య జీవం పొందాలంటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, లోక కళ్యాణములో క్రీస్తుతో మనకి వివాహం కావాలంటే, ఆయన వారిగా మనం కావాలంటే ఇప్పుడు ఏం చేయాలా? పునర్జన్మ స్నానం మనం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే బాప్తిస్మం. అయ్యా నేను పాపిని, నా పాపం నుంచి విమోచించడానికి, వాక్యం ఇవ్వడానికి నీవే శిలువలో అప్పగించుకుని రక్తం కరిచినవయ్యా, నా పాపాన్ని కడగడానికి, జన్మ పాపం కర్మ పాపం కడిగి నీ రెండవ రాకలో తీసుకుని రాజ్యానికి వెళ్ళడానికి నీవేనయ్యా రక్తం కరిచిన దేవుడు, చనిపోయి లేని దేవుడు ఇంకెవరు లేరు, నువ్వు ఒక్కడే నా దేవుడు అని చెప్పేసి నమ్మి బాప్తిసం పొందాలి. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తోత్రం కలుగును గాక. అలాగే బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు. అదే పునర్జనం వల్లే మనకు రక్షణ కలుగుతుందని పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో 3:5 అంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా 6వదిగా చూస్తే శిక్షింపబడే స్నానం. ఏ స్నానము? శిక్షింపబడే స్నానము. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికే స్తోత్రం కలుగును గాక. శిక్షించే స్నానాన్ని గురించి మాట్లాడతాడు హెస్కేలు గ్రంథము 23:40-44 శిక్షించడం. నిజంగా దేవుడి తెలియవాన్ని శిక్షించడం. ఆయన దేవుడు తెలుసుకొని తప్పు చేసేవాడిని శిక్షిస్తాడు. అర్థమైందా? చాలా మంది దేవుని నమ్మినామలే, దేవుడు శిక్షించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఆయన శిక్షించే దేవుని అంటే అయితే ఇప్పుడైతే కాదులే, కృపాకాలం ఇది, ఆయన శిక్షించలేదు. శిక్షిస్తే మనందరం ఎవరూ లేవు, నేను లేను మీరు లేరు. ఎందుకంటే తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసినాం. ఇది కృపాకాలం కాబట్టి శిక్షించలేదు. కానీ ఒకరోజు మాత్రం శిక్ష తప్పించుకోలేము. ఈరోజు మనం శిక్షించలేదు, క్షమిస్తున్నారు కృపాకాలం కనుక. కొత్త నియమంలో దేవుడు మనల్ని ప్రేమించి ప్రారంభించిన దేవుడు కనుక, రక్తం ఇచ్చిన దేవుడు కనుక, చనిపోయి తెలిసిన కనుక ఇది కృపాకాలం కనుక శిక్షించి మళ్ళా క్షమిస్తున్నాడు. కానీ అప్పుడు శిక్షించి క్షమించడం కాదు. నిజంగా ఇజ్రాయేలుకు తప్పు చేసి శిక్షించడమే. చెప్పి ఇంకా నేను ఓర్చుకోలేకున్నాను అని చెప్పి శిక్షించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శిక్షణ గురించి ఆ గ్రంథంలో ఆఖరిని చెప్తాడు 23:40 నుంచి ఆ స్నానాన్ని గురించి చెబుతూ లాస్ట్ వచనంలో చూస్తే నేను ఇలాగా మిమ్మల్ని శిక్షిస్తున్నానని చెప్పి అన్న మాట కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి స్నానం గురించి ఏం చెప్తాడు అప్పుడు చదువుకున్నాం మనం. 3 వాక్యాల మొదటి మాట. స్నానం చేస్తుందంట, ఏడ కూర్చుంటుందంట? మంచి బలమైన మంచం మీద కూర్చుంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మంచం మీద